హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ వచ్చేసి మష్రూమ్స్ అండి. ఇవి అవే పుట్టుకొడుగులు అంటారు కదా. మా ఫ్రెండ్ ఎప్పటి నుంచి హెల్త్కి మంచిది, ఇందులో హై రిచ్ ప్రోటీన్ ఉంటుంది, తప్పకుండా ట్రై చేయమ్మా అని చెప్తుంది నాకు. సరే ఒకసారి తిందాం కదా. ఇప్పుడు ఎలాగో మేము 20 days నాన్ వెజ్ కూడా తినట్లేదు కదా, ఒకసారి ఇవి కూడా ట్రై చేసినట్టు ఉంటుంది, తిందామనేసి తీసుకొచ్చారు మా వారైతే. నిజంగా అండి టేస్ట్ అయితే చాలా బాగుంది. తిన్న తర్వాత తెలుస్తుంది నాకు, తర్వాత అంతకుముందు అంత తెలియదు కదా. ఫస్ట్ టైం తిన్న చాలా బాగా వచ్చింది. దీంట్లో ఇంకొంచెం అందులో వెజిటేబుల్స్ అనేసి వెజ్ బిర్యానీ చేశాను. అలాగే నెక్స్ట్ దీంతో మష్రూమ్ మసాలా కర్రీ కూడా ట్రై చేశాను. నిజంగా చాలా బాగా వచ్చింది. ముందైతే ఈ మష్రూమ్స్ అయితే మంచిగా పైన ఇది ఉంటుంది కదా, పొట్టులాగా తీసుకుని అయితే మా ఫ్రెండ్ యూట్యూబ్లో కూడా 2-3 వీడియోలు చూశాను. అలా పైన పొట్టు మొత్తాన్ని అయితే తీసేసుకొని మంచిగా వేడి వాటర్లో సాల్ట్ వేసి కడిగేసుకోండి. తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా మనకి ఏ సైజులో కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇక్కడ ఇలా అయితే కట్ చేసుకొని నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే 1 టేబుల్ స్పూన్ ఇక్కడ వచ్చేసి నెయ్యి అయితే యాడ్ చేసుకోండి. నెయ్యి లేకపోతే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఇందులో వచ్చేసి మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, ఒక బిర్యానీ అయితే యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకో పక్క అయితే రైస్ బాయిల్ చేసుకొని అందులో సాల్ట్, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక పక్క దాన్ని అయితే మరిగించేసుకుంటున్నాను. వెజిటేబుల్స్ అన్నీ అయితే ముందుగానే మంచిగా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇందులో వచ్చేసి ఆయిల్లోనే ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసుకున్నాను. పచ్చిమిర్చి నార్మల్గా 2 వేసుకోండి సరిపోతుంది. ఉల్లిగడ్డ అయితే మంచిగా ఫ్రైడ్ ఆనియన్స్ లాగా వేగిన తర్వాత వెజిటేబుల్ మీ దగ్గర అవైలబుల్గా ఉంటే బీన్స్, క్యారెట్, క్యాబేజీ, క్యాప్సికమ్ అలాంటివి కూడా వేసుకోవచ్చు. క్యాలీఫ్లవర్ కూడా వేసుకోవచ్చు. పోయినసారి అయితే ఇంతకుముందు వీడియోలో అయితే వేసాను, నా దగ్గర ఇవే ఉన్నాయి. ఇవి అయితే వేసేసుకొని అందులో కొంచెం లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుని ఇందులో ముందుగానే మనము ఏమంటారు వీటిని, చిన్న గ్రీన్ బఠానీ అంటారు కదా, ఆ బఠానీ అయితే మా వారైతే తీసుకొని వచ్చారు సంత నుంచి. అవి కూడా ఒకసారి వేద్దాం, అన్నీ కలిపి వెజిటేబుల్ మంచిగా బిర్యానీ చేసుకోవచ్చు అనేసి అవి కూడా కొద్దిగా నానబెట్టేసి అయితే వేసుకున్నాను. నెక్స్ట్ మష్రూమ్స్ అయితే కడిగి పక్కన పెట్టేసుకున్నాం కదా, అవి కూడా ఇక్కడ యాడ్ చేసేసుకొని ఇవి కొంచెం మీకు ముక్కలు తొందరగా ఉడకాలంటే సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇందులో ఫైనల్లీ కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని దీని అయితే మంచిగా మగ్గించేసుకోండి. చూసారు కదా, మనకు ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, ఆ స్మెల్ అనేది నిజంగా టేస్ట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇందులో వచ్చేసి ఉప్పు, కారం, పసుపు, అలాగే నెక్స్ట్ వచ్చేసి ధనియాల పొడి, కొంచెం లైట్గా ఇంట్లో హోమ్మేడ్ గరం మసాలా ఉంటే యాడ్ చేసుకోండి. టేస్ట్ అయితే నిజంగా వేరే లెవెల్ ఉంటుంది. ఒకసారి అయితే నేను చెప్పిన విధంగా తప్పకుండా అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చండి కర్డ్ అండి, పెరుగు ఉంటుంది కదా, ఒక చిన్న ప్యాకెట్ అయితే పెరుగు ఒకటి ఫుల్ అయితే వేసేసుకోండి. కప్పుతో అయితే చిన్న కప్తో వేసేసుకొని పెరుగు కూడా వేసేసుకున్న తర్వాత చూసారా, మనకు మొత్తం ఇక మనకు బిర్యానీ దమ్ చేసుకుంటాం కదా, ఆ స్ట్రక్చర్ అయితే వచ్చేసిన తర్వాత ముందుగా మన రైస్ని అయితే 70% కుక్ చేసుకుని ఉంటాం కదా, ఆ రైస్ని అయితే ఇందులో యాడ్ చేసుకోండి. నేను నార్మల్ రైస్తోనే చేశాను, బాస్మతి రైస్ అయితే కాదు, నార్మల్ ఇంట్లో ఉన్న రైస్తోనే ట్రై చేశాను వెజ్ బిర్యానీ. నిజంగా చాలా బాగుంది. ఇలా అన్ని వెరైటీస్ కూరగాయలు వేసుకోవడం వల్ల కూడా టేస్ట్ నిజంగా చాలా బాగా వచ్చింది. చూసారు కదా, ఈ రైస్ని అయితే లేయర్ లాగా వేసేసుకొని పైన వచ్చేసి మళ్ళీ కొంచెం లైట్గా కొత్తిమీర, పుదీనా అయితే యాడ్ చేసి, నేను ఎలాంటి ఫుడ్ కలర్ అయితే ఇక్కడ యూజ్ చేయట్లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఒక మష్రూమ్ కర్రీ చేస్తున్నాను అని చెప్పాను కదా, ముందుగా అయితే ఆనియన్ వేసుకొని దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇందులో పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఆనియన్ మంచిగా సన్నగా తరిగి 2 వేసేసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి ఒకసారి కలిపేసుకోండి. ఇంకా మీరు మిక్సీ పట్టుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది, కానీ నేనే కావాలని మిక్సీ పట్టలేదండి, కొంచెం గ్రేవీ స్ట్రక్చర్ లాగా రావాలనేసి. ముందుగా ఇక్కడ వచ్చేసి టమాటాలు 2 ఇందులో జీడిపప్పు కొద్దిగా వేసుకొని మంచిగా ఆ పేస్ట్ అయితే పట్టుకున్నాను, అందుకే ఉల్లిగడ్డ పచ్చిమిర్చి పేస్ట్ అయితే పట్టుకోలేదు. ఇప్పుడు ఇందులోనే ఉప్పు, కారం, పసుపు, కొంచెం లైట్గా ధనియాల పొడి యాడ్ చేసుకొని ఈ మసాలాలంతా ఒకసారి అయితే కలిపేసుకుంటున్నాను నేను ఇక్కడ. చూసారు కదా, మనకి ఆల్మోస్ట్ మనకి గ్రేవీ స్ట్రక్చర్ అనేది కనిపిస్తుంది. ఇందులో ఇందాక జీడిపప్పు అలాగే టమాటా వేసుకొని ఈ గ్రేవీని అయితే ఇలా దగ్గరికి వేసుకొని వాటర్ వేసుకోండి. నెక్స్ట్ ఇలా మరుగుతున్నప్పుడు ఇందులో కొంచెం లైట్గా ధనియాల పొడి వేసుకొని ఈ మష్రూమ్స్ కూడా యాడ్ చేసుకున్నాక గ్రీన్ బటానీ కూడా కొన్ని ఉంచాను ఇందులోకి. మంచిగా బాగుంటుంది మసాలా కర్రీలోకి, టేస్ట్ బాగుంటుందని మా ఫ్రెండ్ చెప్తే ట్రై చేసాం. ఫైనల్లీ నా డే మొత్తం సండే లాగైతే ఇలా గడిచిపోయింది. చర్చికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇక ఫుడ్ తిందామనేసి అనుకున్నాము. మార్నింగ్ చర్చికి వెళ్దాం అనుకుంటే కొంచెం నైట్ చిన్న చికా చేసి వెళ్ళలేదు. ఇది వెళ్ళి వచ్చిన తర్వాత వీడియో అండి. ఇక తినేయాలి, ఇక టైం అయిపోతుంది, అప్పటికే చాలా టైం అయిపోతుంది. పిల్లలకు కూడా ఆకలి అయిపోయి వచ్చేసరికి 2 అయింది టైం, అదే చూపిస్తున్నాను స్టార్టింగ్. మా పిల్లలకి ఇద్దరికి ఆకలి, నాకెళ్ళి వచ్చేసి ఆల్రెడీ వాళ్ళు అయితే టిఫిన్ చేశారు కానీ నేను చేయలేదు, సండే కదా. ఇక్కడ వచ్చేసి మా వాళ్ళు ఏంటి గ్రేప్స్ ఉంటే మా వారు తీసుకొచ్చి అక్కడ పెడితే తింటున్నారు అనమాట. ఏమేమి ఉండాయని ఏంటని మీ అందరు కూడా చూసండి, చెప్పాను కదా. వెజిటేబుల్ బిర్యానీ చూసారు ఎంత బాగా వచ్చిందో. ఇందులోకి మష్రూమ్ మసాలా కర్రీ చాలా అంటే చాలా బాగున్నాయి టేస్ట్ మాత్రం. ఇంకా మష్రూమ్స్ కూడా నాకు మష్రూమ్ తినగానే ఫస్ట్ ఏదో నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ అయితే వచ్చి డౌట్ వచ్చింది అనమాట. మా వారిని ఇది వెజ్ అని అడిగితే నవ్వారు. ఫైనల్లీ నా వీడియో ఇంకా నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.